Good morning, all of you. So now we are going to discuss about age hardening or precipitation hardening. Before going to that, so we already discussed about some of the non-ferrous metals and alloys. సో నాన్ ఫెరస్ మెటల్స్ గురించి డిస్కస్ చేసాం అండ్ నాన్ ఫెరస్ మెటల్స్లో ఏమేమి అల్లాయ్స్ ప్రిపేర్ చేయొచ్చో డిస్కస్ చేసామమ్మా అండ్ for non-ferrous metals and alloys we have to do the hardening with the help of age hardening amma. So general ga ferrous metals ki we can do the hardening by nitriding or um, annealing, nitriding. So these are the and hardening. So these are the some of the hardening methods amma. And for non-ferrous metals it is somewhat different. So non-ferrous metals ki and alloys ki hardening అనేది డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఫర్ దట్ సిచ్యువేషన్ వీ కెన్ డూ ఏజ్ హార్డనింగ్ ఫర్ ది నాన్ ఫెరస్ మెటల్స్ అండ్ అల్లాయ్స్ అమ్మ అండ్ ఏజ్ హార్డనింగ్ ఆల్సో నోన్ యాజ్ ప్రెసిపిటేషన్ హార్డనింగ్ అని కూడా అంటారు అండ్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ దట్ ఈస్ యూజ్డ్ టు ఇంపార్ట్ స్ట్రెంగ్త్ టు మెటల్స్ అండ్ దేర్ అల్లాయ్స్ అమ్మ సో ఈ ఏజ్ హార్డనింగ్ని ప్రెసిపిటేషన్ హార్డనింగ్ అంటారు అండ్ దిస్ విల్ బి డన్ బై యూజింగ్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అమ్మ సో ఈ హార్డనింగ్ అనేది హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ వల్ల చేస్తున్నాము అండ్ డ్యూ టు దిస్ కండిషన్ వీ కెన్ ఇంక్రీజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మెటల్స్ అమ్మ సో మెటల్స్కి కానీ ఆర్ అల్లాయ్స్కి కానీ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తున్నాం అండ్ ప్రెసిపిటేషన్ హార్డనింగ్ అంటున్నాం అండ్ ఇట్ మేక్స్ యూజ్ ఆఫ్ సాలిడ్ ఇంప్యూరిటీస్ ఆర్ ప్రెసిపిటేషన్స్ అమ్మ సో సమ్ ఆఫ్ ది సాలిడ్ ఇంప్యూరిటీస్ కానీ ఆర్ ప్రెసిపిటేషన్స్ కానీ స్ట్రెంథనింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తున్నాం దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ ది precipitation hardening and the metal is aged by either heating ఇట్ ఆర్ కీపింగ్ ఇట్ స్టోర్డ్ ఎట్ లోయర్ టెంపరేచర్స్ అమ్మ సో మనం ఏదైనా మెటల్ని ఏజ్ హార్డనింగ్ చేయాలంటే ఆ మెటల్ని ఏజ్డ్ చేయాలి అంటే సమ్ టైం అనేది ఇవ్వాలమ్మా అంటే సమ్ టైం పీరియడ్ అనేది మెయింటైన్ చేయాలి బై హీటింగ్ ది ఆర్ కూలింగ్ ది మెటల్ సో లోయర్ టెంపరేచర్ దగ్గర కానీ ఆర్ హయ్యర్ టెంపరేచర్ ఆఫ్ ది మెటల్ని కానీ ఎట్ సమ్ పీరియడ్ కానీ ప్లేస్ చేస్తే దట్ ఈస్ నోన్ యాజ్ దానివల్ల ప్రిసిపిటేటర్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటే సాలిడ్ ఇంప్యూరిటీస్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ ఈ సాలిడ్ ఇంప్యూరిటీస్ ఆర్ ప్రెసిపిటేషన్స్ ఫామ్ అవ్వడం వల్ల మెటల్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుందమ్మా అండ్ ఈ ఏజ్ హార్డనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి డిస్కవర్డ్ బై ఆల్ఫ్రెడ్ విలియం అమ్మ సో ఆల్ఫ్రెడ్ విలియం అనే అతను ఈ ప్రాసెస్ని డిస్కవర్ చేశారు అండ్ ఈ ప్రెసిపిటేషన్ హార్డనింగ్ ఆర్ ఏజ్ హార్డనింగ్ ఈజ్ ఏ హీట్ ట్రీట్మెంట్ టెక్నిక్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ది ఈల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాలబుల్ మెటీరియల్స్ అమ్మ సో ఈ మ్యాలబుల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఈల్డ్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అండ్ టెన్సైల్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వీ కెన్ యూజ్ ది ప్రెసిపిటేషన్ ఆర్ ఏజ్ హార్డనింగ్ అంటారమ్మా అండ్ మ్యాలబుల్ మెటీరియల్స్ అంటే విచ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డిఫార్మింగ్ అండర్ కంప్రెసివ్ స్ట్రెసెస్ సో ఈవెన్ దో కంప్రెసివ్ స్ట్రెస్ అంటే బాడీని కంప్రెస్ చేసి అండ్ లోడ్ అప్లై చేసినా కానీ సస్టైన్ అయ్యే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాలబుల్ మెటీరియల్స్ అంటారమ్మా అండ్ ఇట్ రిలీజ్ ఆన్ చేంజెస్ ఇన్ సాలిడ్ సాల్యుబిలిటీ విత్ టెంపరేచర్ టు ప్రొడ్యూస్ ఫైన్ పార్టికల్స్ ఆఫ్ ఇంప్యూర్డ్ ఫేజ్ అమ్మ సో ఈ ఏదైతే ఉందో వీటిలో సాలిడ్ సాల్యుబిలిటీ అంటే సాలిడ్ మెటీరియల్ అనేది సాల్యుబుల్ అవుతుంది అండ్ దీనివల్ల ఫైన్ పార్టికల్స్ ఫేజ్ ఇంప్యూరిడ్ ఎలిమెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ విచ్ బ్లాక్స్ ది మూమెంట్ ఆఫ్ డిస్లొకేషన్ ఇన్ క్రిస్టల్ లాటిస్ సో ఏదైనా మనం ఒక మెటల్ని కంప్లీట్గా సొల్యూషన్ ఫామ్లో కన్వర్ట్ చేసాము అంటే లేదంటే ఏదన్నా మెటల్ని లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ చేసామంటే దాంట్లో ఉన్న క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఆర్ అందులో ఉన్న క్రిస్టల్స్ అనేవి లొకేట్ అవుతాయి ఆ డిస్లొకేట్ అవుతాయమ్మా సో కాబట్టి మనం ఇక్కడ ఇంప్యూర్డ్ ఫేజ్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ ఇంప్యూర్డ్ ఫేజ్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ మెటల్ ఏదైతే ఉంటుందో దట్ మెటల్ బ్లాక్స్ ది మూమెంట్ ఆఫ్ డిస్లొకేషన్స్ అమ్మా అంటే క్రిస్టల్స్ అనేవి డిస్లొకేట్ అవ్వకుండా ఎక్కడైతే మనం ఒరిజినల్ షేప్లో ఉన్నాయో సేమ్ పొజిషన్లో ఫుల్ఫిల్ అవుతాయమ్మా దట్ ఈస్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ ఇంప్యూర్డ్ ఫేజ్ అమ్మా and this dislocations are often the dominant carriers of plasticity. This serves to harden the material అమ్మ సో ఈ డిస్లొకేషన్ అంటే ఆ మెటల్ అనేది ప్లాస్టిక్ ఫామ్లో కన్వర్ట్ అవ్వడం అంటే సాలిడ్ ఏదైతే ఉంటుందో ఆ సాలిడ్ అనేది ఎక్కువ ఓవర్ హీట్ అవ్వడం వల్ల హీట్ అవ్వడం వల్ల అందులో ఉన్న క్రిస్టల్స్ అనేవి సాఫ్ట్ అయ్యి అండ్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ప్లాస్టిసిటీలోకి ఫామ్లోకి కన్వర్ట్ అవుతాయమ్మా అండ్ ఈ వన్స్ ప్లాస్టిసిటీ ఫామ్లో కన్వర్ట్ అయ్యి అగైన్ హీట్ చేసామంటే వీ కెన్ గెట్ దట్
మెటల్ ఇంటూ హార్డెన్ స్టేట్ అమ్మ. సో హార్డెన్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది. అండ్ ద ఇంప్యూరిటీస్ ప్లే ద సేమ్ రోల్ యాజ్ ద పార్టికల్ సబ్స్టెన్సెస్ ఇన్ పర్టికులర్ రెయిన్ఫోర్స్డ్ కాంపోజిట్ మెటీరియల్. సో కాంపోజిట్ మెటీరియల్లో ఏదైతే పార్టికల్స్ వర్క్ చేస్తాయో సిమిలర్ వర్క్ విల్ బి డన్ బై ది ఇంప్యూరిటీస్ అమ్మ. ఇంప్యూరిటీస్ అనేవి జరుగుతాయి అంటే ఆ క్రిస్టల్స్ అనేవి డిస్లోకేట్ అవ్వకుండా మనకు కావాల్సిన హార్డ్నెస్ని ఇంపాక్ట్ చేసుకోవడం కోసం ఆర్ అటైన్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ది సాలిడ్ ఇంప్యూరిటీస్ అమ్మ. And alloys must be kept at elevated temperature for hours to allow the precipitation to take place అమ్మ. సో alloysలో ఎస్పెషల్లీ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ precipitation or solid impurities we have to kept it at elevated temperature అమ్మ. సో టైప్ ఆఫ్ మెటీరియల్ని బేస్ చేసుకుని ఆ టైప్ ఆఫ్ అల్లాయిని బేస్ చేసుకుని ఇట్ విల్ బి వేరీడ్ అవుట్. బట్ మనం ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకున్నా ఆ టైప్ని బేస్ చేసుకొని ఎంత టైం సెట్ చేసుకోవాలో అండ్ ఎంత ఎలివేటెడ్ టెంపరేచర్ సెట్ చేసుకోవాలో అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దాన్ని బేస్ చేసుకొని ప్రిసిపిటేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ దిస్ టైం డిలే ఈజ్ కాల్డ్ ఏజింగ్ అమ్మ. సో ఇలా టైం డిలే ఏదైతే అవుతుందో ఆ టైం అనేది ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది మనం ఎంత వెయిట్ చేస్తున్నామో దట్ ఎలిమెంట్ ఈజ్ నోన్ యాజ్ ఏజింగ్ అంటున్నామమ్మా. సో ఎంత టైం సస్టైన్ చేస్తే దాన్ని ఏజింగ్ అంటున్నాం. అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఏజ్ హార్డనింగ్. సో ఏజ్ హార్డనింగ్కి వచ్చేసరికి ద ప్రాసెస్ ఆఫ్ ఏజ్ హార్డనింగ్ ఈజ్ ఎగ్జిక్యూట్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్ 3 స్టెప్స్. సో 3 స్టెప్స్లో మనకి ఏజ్ హార్డనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దానికి వచ్చేసరికి ఫస్ట్ ద మెటల్ ఈజ్ ట్రీటెడ్ విత్ ఏ సొల్యూషన్ ఎట్ హై టెంపరేచర్స్. సో ఒక మెటల్ అనేది సొల్యూషన్ తోటి హై టెంపరేచర్ దగ్గర ట్రీట్ అనేది చేయాలి. అండ్ ఆల్ ది సొల్యూట్ ఆటమ్స్ ఆర్ డిజాల్వ్డ్ టు ఫార్మ్ ఏ సింగిల్ ఫేజ్ సొల్యూషన్ అమ్మ. సో ఈ సొల్యూషన్ తోటి హై టెంపరేచర్ దగ్గర ఏదైతే మనం హీట్ ట్రీట్ చేస్తున్నామో అలా ఆ సిచ్యువేషన్లో ఆ సొల్యూషన్తో పాటు సాలిడ్ మెటల్ ఏదైతే ఉందో ఆ సాలిడ్ అల్లాయ్ ఏదైతే ఉంటుందో అది కూడా మెల్ట్ అయిపోయి కంప్లీట్గా సింగిల్ ఫేజ్ సొల్యూషన్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ మైక్రోస్కోపిక్ న్యూక్లియై కాల్డ్ జోన్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ద మెటల్. సో ఈ కన్వర్ట్ అయ్యే ఫేజ్లో సింగిల్ ఫేజ్ డయాగ్రామ్ ఆ సింగిల్ ఫేజ్ సొల్యూషన్లో కన్వర్ట్ అవుతున్నప్పుడు మనం మైక్రోస్కోపిక్ న్యూక్లియై అంటే స్మాల్ న్యూక్లియస్ స్మాల్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి అమ్మ. దాన్ని న్యూక్లియై అంటారు. అండ్ దిస్ విల్ బి ఎట్ ట్రీ లైక్ స్ట్రక్చర్ అమ్మ. సో ట్రీ లాగా ఉంటుంది మనకి స్ట్రక్చర్, దాన్ని న్యూక్లియై అంటారు. అండ్ ఈ న్యూక్లియై అయితే ఫామ్ అవుతుందమ్మా ఆన్ ది మెటల్. అండ్ దిస్ ఫార్మేషన్ ఈజ్ యాక్సలరేటెడ్ ఫర్దర్ బై ఎలివేటెడ్ టెంపరేచర్. సో ఇదే ఫార్మేషన్ని ఇంకా యాక్సలరేట్ చేస్తున్నారు, ఇంకా స్పీడప్ చేస్తున్నాం బై ఎలివేటెడ్ టెంపరేచర్స్ అమ్మ. అంటే ఎట్ ఎలివేటెడ్ టెంపరేచర్స్ వీ కెన్ అటైన్ దిస్ ప్రాసెస్ ఇంప్రూవ్ అమ్మ. అండ్ నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి ర్యాపిడ్ కూలింగ్ అక్రాస్ ది సాల్వలెస్ లైన్ సో దట్ ద సాల్యుబిలిటీ లిమిట్ ఈజ్ ఎక్సీడ్. సో మనం వన్స్ సాలిడ్ ఆ సింగిల్ ఫేజ్లో కన్వర్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డూ ది ర్యాపిడ్ కూలింగ్ అమ్మ. సడన్ కూలింగ్ అనేది చేస్తున్నాం, దట్ ఈజ్ నోన్ యాజ్ క్వంచింగ్ అని కూడా అంటాము. అండ్ దీనివల్ల సాల్యుబిలిటీ లిమిట్ ఏదైతే ఉంటుందో అది ఎక్సీడ్ అయిపోతుంది, తర్వాత సాలిడ్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుందమ్మా. అండ్ ద రిజల్ట్ ఈజ్ ఏ సూపర్ సాచురేటెడ్ సాలిడ్ సొల్యూషన్ దట్ రిమైన్స్ ఇన్ ద మెటాస్టేబుల్ స్టేట్ అమ్మ. సో ఈ ర్యాపిడ్ కూలింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సూపర్ సాచురేటెడ్ సాలిడ్ సొల్యూషన్ అంటే మన సాలిడ్ ఏదైతే ఉంటుందో అది సాలిడ్గా అండ్ సొల్యూషన్గా 2 ఫేజ్లోకి ఉంటుంది. అంటే అది సాలిడ్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ సూపర్ సాచురేటెడ్ అంటే హై టెంపరేచర్స్ దగ్గర దిస్ లిక్విడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సాలిడ్ అమ్మ. అండ్ ఇది మెటాస్టేబుల్ స్టేట్లో ఉంటుంది, అంటే మెటల్ అనేది లిక్విడ్ అండ్ సాలిడ్ కాంబినేషన్ ఉంటాయి. అండ్ దీన్నే లోయరింగ్ టెంపరేచర్స్ ప్రివెంట్స్ ది డిఫ్యూజన్. సో ఇలానే టెంపరేచర్ అనేది రెడ్యూస్ ర్యాపిడ్ కూలింగ్ ఈజ్ నథింగ్ బట్ రెడ్యూసింగ్ ది టెంపరేచర్ అమ్మ. సో ఇలా లోయర్ టెంపరేచర్స్ దగ్గర డిఫ్యూజన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్యూస్ అవుతాయి. అండ్ ఫైనల్లీ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ ఈజ్ హీటెడ్ టు యాన్ ఇంటర్మీడియట్ టెంపరేచర్ అమ్మ. సో మనం ప్రైమరీగా హీట్ చేసాము, తర్వాత ర్యాపిడ్ కూల్ చేసాము, అండ్ ఆఫ్టర్ దట్ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ ఆ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ సొల్యూషన్ని మళ్ళీ ఇంటర్మీడియట్ టెంపరేచర్ దగ్గరికి హీట్ చేస్తున్నాము. సో దీనివల్ల ప్రిసిపిటేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ మెటల్ ఏదైతే ఉందో ఆ అల్లాయ్ ఏదైతే ఉంటుందో అల్లాయ్లో ప్రిసిపిటేషన్ ఆ సాలిడ్ ఇంప్యూరిటీస్ అనేవి ఫామ్ అవుతుంటాయమ్మా. అండ్ ద మెటల్ ఈజ్ మెయింటైన్డ్ ఇన్ దిస్ స్టేట్ ఫర్ సమ్ టైమ్. సో సేమ్ స్టేట్లోకి మెటల్ని సమ్ టైమ్ ప్లేస్ చేయాలి ఆర్ మెయింటైన్ చేయాలమ్మా.
and malleable metals and alloys of nickel, magnesium, titan are suitable for ఏజ్ హార్డనింగ్ ప్రాసెస్ అమ్మ. ఏజ్ హార్డనింగ్ ప్రాసెస్కి ఇవి సూటబుల్గా ఉంటాయి. నికెల్, మెగ్నీషియం, టైటానియం అల్లాయ్స్ అనేవి. అండ్ తో ద ఏజ్ హార్డనింగ్ ప్రాసెస్ ద టెన్సైల్ అండ్ ఈల్డ్ స్ట్రెంగ్త్ ఆర్ ఇంక్రీజ్డ్. సో ఏజ్ హార్డనింగ్ ప్రాసెస్ చేయడం వల్ల టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ ఈల్డ్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ద ప్రెసిపిటేటర్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఇన్హిబిట్ మూమెంట్ ఆఫ్ డిస్లొకేషన్స్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ ద మెటాస్టేబుల్ లాటిస్ అమ్మ. సో ఈ ప్రెసిపిటేటర్స్ ఏవైతే డెవలప్ అవుతున్నాయో ఇవి డెవలప్ అవ్వడం వల్ల ఈ డిస్లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఆర్ డిఫెక్ట్స్ అయితే ఉన్నాయో వాటిల్ని రెడ్యూస్ చేస్తుంది ఆర్ కంట్రోల్ చేస్తుందమ్మా. The metals and alloys need to be maintained at high temperatures for many hours అమ్మ. సో ఈ మెటల్స్ కానీ ఆర్ అల్లాయ్స్ని కానీ ఎక్కువ హై టెంపరేచర్స్ దగ్గర చాలా ఎక్కువ టైం అనేది మెయింటైన్ చేయాలి ఫర్ ద ప్రెసిపిటేషన్ టు అక్కర్. ప్రెసిపిటేషన్ ప్రొడ్యూస్ చేయాలంటే. హెన్స్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఏజ్ హార్డనింగ్ అంటారు. సో ఈ ప్రాసెస్ని ఏజ్ హార్డనింగ్ అంటారమ్మా. Two different heat treatments involving precipitators కెన్ చేంజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్. సో మెటీరియల్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మనం హీట్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుందమ్మా. సో దోస్ ఆర్ సొల్యూషన్ హీట్ ట్రీట్మెంట్, ప్రెసిపిటేషన్ హీట్ ట్రీట్మెంట్. సో ఈ టూ మెథడ్స్లో ఈ టూ డిఫరెంట్ హీట్ ట్రీట్మెంట్స్ ఇన్వాల్వ్ చేయడం వల్ల ప్రెసిపిటేటర్స్ అనేవి స్ట్రెంగ్త్ ఆఫ్ ది మెటీరియల్ని చేంజ్ చేస్తాయమ్మా. దోస్ ఆర్ సొల్యూషన్ ట్రీట్మెంట్ ఇన్వాల్వ్స్ ఫార్మేషన్ ఆఫ్ ఏ సింగిల్ ఫేజ్ సాలిడ్ సొల్యూషన్ వయా క్వంచింగ్ అండ్ లీవ్స్ ఏ మెటీరియల్ సాఫ్టర్. సో ఈ క్వంచింగ్ ప్రాసెస్ జరగడం వల్ల వీ కెన్ ప్రొడ్యూస్ ది సింగిల్ ఫేజ్ సాలిడ్ సొల్యూషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. సో దీనివల్ల మెటీరియల్ అనేది సాఫ్టర్గా జరుగుతుంది. నెక్స్ట్ ప్రెసిపిటేషన్ ట్రీటింగ్కి వచ్చేసరికి ఇంప్యూరిటీస్ పార్టికల్స్ అనేవి యాడ్ చేస్తాయి. దీనివల్ల మెటీరియల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయమ్మా. సో మెటీరియల్ అనేది స్ట్రెంగ్తన్ అవ్వడం కోసం ప్రెసిపిటేషన్ ట్రీటింగ్ చేస్తున్నాం. మెటీరియల్ సాఫ్ట్ అవ్వడం కోసం సొల్యూషన్ హీట్ ట్రీటింగ్ అనేది చేస్తున్నామమ్మా. అండ్ ప్రెసిపిటేషన్ మెకానిజంకి వచ్చేసరికి హియర్ వీ హ్యావ్ ద టెంపరేచర్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ కాపర్ అమ్మ. అల్యూమినియం కాపర్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ ఇది. అల్యూమినియం కాపర్ అల్లాయ్ తీసుకుంటున్నాం, అల్యూమినియం అల్లాయ్ తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ హౌ ది క్రిస్టల్ స్ట్రక్చర్ ఈజ్ దేర్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ది కాపర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎలా యాక్ట్ అవుతుందో చూద్దామమ్మా. సో ఇక్కడికి వచ్చేసరికి దిస్ ఈజ్ ది సొల్యూషన్ ట్రీటెడ్. సో మనం ఆ టెంపరేచర్ని హీట్ చేసినప్పుడు నియర్లీ 500-550 degrees టెంపరేచర్ దగ్గర కానీ మనం హీట్ చేసామంటే అక్కడ సొల్యూషన్ అనేది మనకి క్రిస్టల్ స్ట్రక్చర్స్గా ఫామ్ అవుతాయి అండ్ అది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బీ డూయింగ్ ది క్వంచింగ్ అమ్మ. సో క్వంచింగ్ అంటే ఏంటి? ర్యాపిడ్ కూలింగ్. అండ్ ర్యాపిడ్ కూలింగ్ జరగడం వల్ల వీ కెన్ ప్రొడ్యూస్ దిస్ క్రిస్టల్ స్ట్రక్చర్. అండ్ దీన్ని ఏజ్డ్ చేయాలి అంటే ఎట్ సమ్ పీరియడ్ సేమ్ టెంపరేచర్ అనేది లో టెంపరేచర్ దగ్గర కానీ మెయింటైన్ చేస్తే వీ కెన్ గెట్ దిస్ స్మాల్ పార్టికల్స్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్ అమ్మ. అండ్ మళ్ళీ దీన్ని ఇంటర్మీడియట్ స్టేజ్లో కానీ హీట్ చేసాము అంటే వీ కెన్ గెట్ దిస్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఎట్ పర్ఫెక్ట్ స్టేట్ అమ్మ. సో దీన్ని ఓవర్ ఏజ్డ్ అంటారమ్మ. సో ఇక్కడికి వచ్చేసరికి టైమ్ ఆన్ ప్రెసిపిటేటర్స్. సో మనం ఇక్కడ స్ట్రెంగ్త్ అండ్ ఏజింగ్ టైం అనేది కన్సిడర్ చేసుకుంటే క్రిస్టల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ అమ్మ. సో బాడీలో స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ని ఇంప్రూవ్ చేయాలంటే టైం అనేది తీసుకోవాలి. అండ్ టైం అనేది తీసుకుంటూ ఉంటే క్రిస్టల్ స్ట్రక్చర్ ఎలా వేరీ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ అమ్మ. అండ్ ఎట్ 0 టెంపరేచర్ ద సూపర్ సాచురేటెడ్ సాలిడ్ సొల్యూషన్ అమ్మ. ఇనిషియల్గా మనకి సూపర్ సాచురేటెడ్ సాలిడ్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది ఎప్పుడు ఒక మెటీరియల్ని ఎట్ రిక్వైర్డ్ టెంపరేచర్కి కానీ హీట్ చేసామంటే. దట్ ఈస్ ది క్రిస్టల్ స్ట్రక్చర్. అండ్ ఆఫ్టర్ దట్ అండర్ ఏజ్డ్ అమ్మ. అంటే మనకు కావాల్సిన టైం కన్నా బిఫోర్ టైం స్మాల్ అండ్ అండర్ డెవలప్డ్ ప్రెసిపిటేటర్స్ అనేవి ఫామ్ అవుతాయమ్మా. సో దిస్ ఈజ్ ది ఫిగర్. సో ఇక్కడ మనకి అండర్ డెవలప్డ్ ప్రెసిపిటేటర్స్ అనేవి డెవలప్ అవుతాయి, స్మాల్ పార్టికల్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి అండ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఈజ్ లైక్ దట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పీక్ ఏజ్డ్ అమ్మా. అంటే మనకు కావాల్సిన టెంపరేచర్ అనేది అటైన్ అయినప్పుడు ఆర్ మనకు కావాల్సిన స్ట్రెంథనింగ్ అటైన్ అయితే దట్ ఈస్ ది పీక్ ఏజ్డ్ అంటారు. అండ్ ఇక్కడ ఆప్టిమమ్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రెసిపిటేటర్ ఫర్ స్ట్రెంథనింగ్. సో స్ట్రెంథనింగ్ ఇంప్రూవ్ చేయాలి అంటే వీ కెన్ గెట్ లైక్ దిస్ అమౌంట్
ఎఫెక్ట్ ఆఫ్ క్రిస్టల్స్ అమ్మ. సో క్రిస్టల్స్ అనేవి ప్రెసిపిటేట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ఓవర్ ఏజ్డ్ అమ్మ. ఇంకా టైంని కానీ మనం కంటిన్యూ చేస్తే అక్కడ స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ కోర్సింగ్ ఆఫ్ ప్రెసిపిటేట్. సో ప్రెసిపిటేటెడ్ సైజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బట్ స్ట్రెంగ్త్ అనేది రెడ్యూస్ అవుతుందమ్మా. సో దిస్ ఈజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఏజింగ్ టైమ్ ఆన్ ప్రెసిపిటేటర్స్. సో ప్రెసిపిటేటర్స్ సైజ్ని బేస్ చేసుకొని అండ్ టైంని బేస్ చేసుకొని ద స్ట్రెంగ్త్ విల్ బీ వేరీడ్ అవుతమ్మా. అడ్వాంటేజెస్ ఆఫ్ ఏజ్ హార్డనింగ్. ఏజ్ హార్డనింగ్కి వచ్చేసరికి ఇంపాక్ట్స్ హై టెన్సైల్ అండ్ ఈల్డ్ స్ట్రెంత్ టు ద మెటల్. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. టెన్సైల్ స్ట్రెంత్ అండ్ ఈల్డ్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వేర్ రెసిస్టెన్స్ అంటే తుప్పు పట్టడం కానీ లేదంటే అదర్ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఏజ్ హార్డనింగ్ ఫెసిలిటేట్ ఈజీ మిషనబిలిటీ అమ్మ. సో టెన్సైల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మనం మెషినింగ్ చేసేటప్పుడు వర్క్ పీస్ అనేది బ్రేక్ అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటుందమ్మా. అండ్ డస్ నాట్ కాజ్ డిస్టార్షన్ టు ద పార్ట్. సో పార్ట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మెటల్ డ్యామేజ్ అవ్వకుండా బ్రేక్ అవ్వకుండా చూసుకుంటుందమ్మా. అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి వచ్చేసరికి వీ కెన్ యూజ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్ కండిషన్స్ అమ్మ. సో ఈ ఏజ్ హార్డనింగ్ అనేది అల్యూమినియం, నికెల్, స్టెయిన్లెస్ స్టీల్ అండ్ టైటానియం మెటల్స్కి స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం వీ కెన్ డూ ది ఏజ్ హార్డనింగ్. అండ్ వీటిల్ని హార్డనింగ్ గేట్ వాల్స్ కానీ ఆర్ ఇంజన్ పార్ట్స్ కానీ ఆర్ షాఫ్ట్స్ కానీ అండ్ గేర్స్ అండ్ ప్లంజెస్ని హార్డన్ చేసుకోవడం కోసం వీ కెన్ డూ దట్ ఏజ్ హార్డనింగ్ అమ్మ. అండ్ స్ట్రెంథనింగ్ బాల్స్ని కానీ ఆర్ బుషింగ్స్ని కానీ టర్బైన్ బ్లేడ్స్ని కానీ ఫాస్ట్నెస్ అండ్ మోల్డింగ్ డైస్ అండ్ న్యూక్లియర్ వేస్ట్ క్రాక్స్. సో వీటన్నిటి నుంచి కూడా స్ట్రెంగ్తన్ అంటే టెన్సైల్ అండ్ ఈల్డ్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వీ కెన్ యూజ్ ది ఏజ్ హార్డనింగ్ మెథడ్ అమ్మ. అండ్ ట్రీటింగ్ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం అండ్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్ అండ్ వాల్ స్ట్రీమ్స్ని ప్రాసెస్ చేసుకోవడం కోసం అండ్ హార్డనింగ్ చేసుకోవడం కోసం వీ కెన్ యూజ్ దట్ మెథడ్ అమ్మ. సో ఆ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏజ్ హార్డనింగ్ అమ్మ. సో ఏజ్ హార్డనింగ్ అంటే సో ప్రైమరీగా మెటల్ని హీట్ చేసి అండ్ ర్యాపిడ్ కూలింగ్ చేసి అండ్ ఇంటర్మీడియట్ స్టేట్కి మళ్ళీ హీట్ చేయడం వల్ల టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ప్రెసిపిటేటర్స్ అనేవి డెవలప్ అవుతాయి అమ్మా. సాలిడ్ ఇంప్యూరిటీస్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ ఇవి డెవలప్ అవ్వడం వల్ల ఈవెన్ దో హీట్ అనేది యాడ్ చేసినా కానీ క్రిస్టల్ స్ట్రక్చర్లో డిస్లొకేషన్స్ అనేవి ఫామ్ అవ్వవు. అంటే ఒక చోట ఉండాల్సిన పార్టికల్స్ ఆర్ యాటమ్స్ ఇంకో చోటుకి వెళ్ళడం కానీ జరగదమ్మా. సో దీనివల్ల హీటింగ్ అండ్ కూలింగ్ అండ్ ఇంటర్మీడియట్ హీటింగ్ చేయడం వల్ల మెటల్ అనేది ఈల్డ్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం టెన్సైల్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుందమ్మా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఏజ్ హార్డనింగ్. And if you have any doubt during this topic, you may ask in next class.